మీరు కొనుక్కోంటారు కదా ఏం చేస్తారు కొనుక్కులే సార్ ఇది ఇక్కడే రాసుకోండి ఎప్పుడు రాలేదు ఫస్ట్ నెల పాటేసుకున్నాం సార్ ఇచ్చాడు మాది కావాలి నెల పాటేసి వేసుకోవాలి ఫోటో పెట్టి ఏం పేరు నీ పేరు అడవై నంబర్ ఇదే టాబ్లెట్ ఇక్కడ తీసుకుంటారా అక్కడ తీసుకుంటారా మీరు ఎక్కడే సార్ ఫాస్టింగ్ లో సార్ ఫాస్టింగ్ మీకు కాపీ వస్తుంది కదా చీటీలన్నీ చూపెట్టారు టాబ్లెట్ కూడా వెంటనే అప్పుడప్పుడు వాడట్లేదండి సార్ చెప్తాడు వినండి బీపీ ఎక్కువ ఉండే కాల్ చేయబడిపోయింది మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా తీసుకోండి ఏం తింటే భారత్లో చూపిస్తుంది ఎట్లా తింటారు అలా అయిపోయాక మళ్ళీ జనరల్ ఆసుపత్రి అక్కడ నుంచి మళ్ళీ పవన్ సార్ దగ్గరికి వస్తుంది స్కూల్ ఫీ పేమెంట్ తరఫున ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తాం. భాగంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. పేషెంట్కు 300 రూపీస్ 300 రూపీస్ పే చేస్తే 300 రూపీస్కి 2 నెలలకు సరిపడా బీపీ, షుగరు, తర్వాత పక్షవాతానికి మందులు చాలా సదావకాశం. ఇలాంటి సదావకాశాన్ని ఫ్రీగా వాడుకోవాలని ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. అట్లాగే షుగర్ టెస్ట్ కూడా ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. 300 రూపాయలకే మందులు షుగర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సదావకాశాన్ని ప్రజలు వాడుకోవాలి. నేను మెడికల్ యూనియన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పేరు సార్? నా పేరు రామసుబ్రహ్మణ్యం. యూనియన్లో గవర్నమెంట్ హాస్పిటల్ వాడుతుంది సార్. కానీ ఆయన పనిచేసే డ్రైవర్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రమాదకరంగా ఇంతకుముందు అది ఇన్సులిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను భద్రాచలం క్లియర్ అయింది సార్. అప్పుడు హాస్పిటల్లో కొంచెం జాయిన్ అయ్యాను. కాళ్ళు నీళ్ళు కాదు మొత్తం తీసుకొని మళ్ళీ మళ్ళీ పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి వాళ్ళు ఇన్సులిన్ మళ్ళీ అక్కడ వాడుతున్నారు. ఇక్కడ రిపోర్ట్ల ప్రకారం అయితే ఇన్సులిన్ వాడికి కావాలి సార్. మళ్ళీ దీనికి ఎక్కువ వాపు వస్తుంది.
అదే ఇన్సులిన్ స్టార్ట్ చేసినాను అదే ఇక్కడ ఉన్నాయి కదా రిపోర్ట్లు మరి మంచిగా ఇన్సులిన్ వాడుకుంటే ఇక్కడ నేను ఇక్కడ ఉన్న రిపోర్ట్ కూడా అట్లే ఉంది మంచిగా ఇస్తున్నారు కదా ఇది ఇస్తున్నా సార్ గవర్నమెంట్ నాకు డ్యూటీ పోతే కంప్లైంట్ ఇబ్బంది అవుతుంది దానికోసమే ఆమె డ్యూటీలో ట్యాబ్లెట్ పెట్టింది సార్ ఆమె డ్యూటీ దిగినప్పుడు రాసినారు అట్లా చేయకూడదు ఇది ఆమె రాసినారు ఇక్కడ డ్యూటీలో ఇవి వాడు ఈ మాత్ర ఇప్పుడు ఇవి అంటే మాకు పరిస్థితి చెప్పిన సార్ నాకు సూదులు పెద్దుండదు సార్ లారీలో అని చెప్తే నేను డ్యూటీలో పోతే ట్యాబ్లెట్ వాడు ఇంటి కాబట్టి ఇన్సులిన్ వాడాను చెప్పింది ఇవి కూడా క్యాంపులు ఇస్తే తీసుకోని చెప్పింది ఇవి క్యాంపులో లేవు అవేమి లేవు క్యాంపులో ఏమీ లేవు మా పార్టీకి ఏమి లేవు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇన్సులిన్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు రాసినారు అర్థమైంది ఏదో ఒకటి మనం చూసుకొని వాడడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు తగ్గింది అది ఇన్సులిన్ వాడడం వల్ల అవును సార్ అంటే మనకు మళ్ళీ ఎక్కువ అవుతుంది నేను ఇది వేడి తిరిగి సార్ చెప్తే ఆ డాక్టర్ ఒప్పుకోలేదు ఇది కూడా 18 తారీఖు 17 తారీఖు తిరిగినాను ఇప్పుడు ఇంత తక్కువ చూపించింది మళ్ళీ 10 నన్ను దగ్గర వచ్చింది ఈ దీని కూడా చేయించాను ఇప్పుడు ఈ మాత్రలు అయితే మన దగ్గర ఉండవు ఇక్కడ ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళ పండుకుంటే సార్ మళ్ళీ తిరిగి పండుగ నరాలది చాలా ఇబ్బంది ఉంది సార్ అదే గవర్నమెంట్ ఇస్తారు కదా ఇన్సులిన్ ఇన్సులినే వేసుకోవాల్సింది మీకు వేరే మార్గం లేదు. నరాలది ఉంది సార్ ఎప్పుడైనా పట్టుకోబోతున్నాయి